అందశ్రీ మరణం తెలంగాణను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. 64 సంవత్సరాల వయసులో ఆయన ఈ తెలంగాణను విడిచి వెళ్ళిపోవడం, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అందరినీ ఒక రకంగా చాలా చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి సందర్భం ఇది. మనం ప్రస్తుతం లాలాపేటలో ఉన్న ఈ ఇండోర్ స్టేడియంలో ఉన్నాం. ఆయన పార్థివ దేహాన్ని చివరి చూపుగా అందరూ వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉన్నారు. మాట్లాడదాం. చాలామంది పెద్దలు వస్తున్నారు, వెళ్తున్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, అందరూ వచ్చి వెళ్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఆయన గురించి ఆయనతో కలిసి తిరిగిన, ఆయనతో కలిసి మాట్లాడిన జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకుంటున్న సందర్భము. నా ముందు తెలంగాణ గాయకుడు, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి సామాజిక రాజకీయ పాటలు కూడా పాడినటువంటి నల్గొండ గద్దర్ ప్రస్తుతం నా ముందున్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న, ఎట్లా చూస్తున్నారు? మీకు ఆయనతో ఉన్న సాన్నిహిత్యం రీసెంట్గా ఎప్పుడు మాట్లాడారు ఆయనతో? అన్న, మరీ ముఖ్యంగా ఈరోజు ఈ వార్త విన్న దగ్గర నుంచి కూడా మనశ్శాంతి మనసుకు, అంటే అన్న ఇంత మంచి మనసు ఉన్నటువంటి అన్న ఈ మధ్య అంటే అనుకోకుండా ఆకాశంలో మెరిసిన ఇంద్రధనుస్సులా హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరము. నాతో పాటు చాలా తెలంగాణ సమాజానికి, కవులకు, గాయకులకు, ఈ తరం గాయకులందరికీ కూడా ఆదర్శప్రాయుడు. ఎందుకంటే ఎంత మంచి ఏదైనా ఒక సాంగ్ పాడినప్పుడు సాంగ్లో ఉన్న ప్రతి లైన్ కూడా వివరించి ఈ సాంగ్ ఇట్లా, ఈ లైన్ ఇట్లా పాడినావు, ఇట్లా బాగుంది నువ్వు వాయిస్ ఎత్తే నర్సన, నువ్వు గర్జించే నిప్పుల కంఠం లేక పాటలు పాడుతున్నావు అన్నప్పుడు మాకు అదే పెద్ద అవార్డు లెక్క ఉండేది. అంత పెద్ద శిఖరం లాంటి రచయిత, గాయకుడు మమ్మల్ని ఆ మాట అన్నప్పుడు నిజంగా కూడా ఇంకా కూడా మేము బాగా పాడాలి, అన్న లాంటి వాళ్ళ మన్ననలు పొందాలని అనుక్షణం ఆరాటపడుతూ పాడడానికి మేము సిద్ధంగా ఉండేది. అయినా ఈరోజు అన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం, ఈ వార్త వినాల్సి వస్తుంది అనుకోవడమే బాధాకరం అనిపిస్తుంది. పాటలతో మనం ఆయనకి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. ఆయన రాసిన పాటల్లో మీ పాట ఆయనకి నచ్చిన దాంట్లో, మిమ్మల్ని ఒక పాట విని పొగిడిన దాంట్లో ఏదైనా సాంగ్ ఉందా? అంటే చాలా సందర్భాలలో, అంటే ఎక్కువ పొలిటికల్ సాంగ్స్లో కూడా అడిగాడు ఆయన చాలా సందర్భాలు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక సాంగ్లో భగభగ మండే భగత్ సింగ్ అని పాడినప్పుడు ఏంది అది, అంటే భగభగ మండే భగత్ సింగ్తో పోలవడము, అంటే అతనికి బాగా సెట్ అయింది ఈ లైన్ అని కూడా చెప్పడం సందర్భం. సరే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినప్పుడు కూడా ఒక్కొక్క లైన్ ఒక్కొక్క తిరిగి, అంటే వాయిస్ పంచి, అంటే ల్యాండింగ్ నుంచి ఇంకా టేకప్ తీసుకునే సిస్టమ్ ఇది బాగుంటుంది అన్నప్పుడు కూడా, ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఉన్న శిఖరం లాంటి మనిషి అడుగుతున్నప్పుడు చాలా అది ఉన్నది. ఇంకోటి ఏంటంటే అందశ్రీ అన్న గురించి ముఖ్యంగా మాట్లాడాలంటే, నేను 20 సంవత్సరాల క్రితమే నల్గొండలో నేను అక్కడ ఉన్నప్పుడు ఒక వేదికకి అతను గెస్ట్గా వస్తాడు. అక్కడికి గెస్ట్గా వచ్చి ఆ సందర్భంలో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అట్లాంటి పాట ఫస్ట్ వినడం జరిగింది. అప్పుడే అనుకున్నా, అన్న వేదిక మీద పాడుతుంటే అసలు జనమంతా అసలు షేక్ అయ్యేటట్టుగా, ఆయన గొంతు అంటే ఆయన గర్జిస్తుంటే సింహం గర్జిస్తున్నటువంటి, పేగులు కదిలేదాకా పాడేటువంటి, అంటే ఆ స్టైల్ పాడే గాయకులు లేరు అన్న. ఎందుకంటే ఆయన స్వతహాగా రచయిత కాబట్టి ఆయన అనుకున్నట్టుగా సార్ ఆ పాటని మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, కూటికో నోటికో ఒక్కడు, కూటికో నోటికో ఒక్కడు, ఈ ఆడ ఉన్నడు కాని కంటికే కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అన్న పాడితే ఇంకా అసలు గర్జన ఉంటుంది. ఇట్లాంటి పాటలు మన తెలంగాణ ఉద్యమంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలో జైబోలో తెలంగాణలో అనే మూవీలో అన్న పాడినటువంటి పాట, రాసినటువంటి పాట ఆయన వేదికల మీద ఆయన వినిపిస్తే అది చాలా అద్భుతం. జనజాతరలో మన గీతం, జనజాతరలో మన గీతం, జయకేతనమయ్య గరాళి, జనజాతరలో మన గీతం, జయకేతనమయ్య గరాళి, జంజోమోరిత జననినాదమై జేగంటలు మ్రోగించాలి, ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహా, జీవితమంతా ఓహో జనమే మననం ఓహో. ఇట్లాంటి పాటల్ని పాడి వినిపిస్తున్నప్పుడు తెలంగాణలో యువత ఉరకలు వేసే ఉత్సాహంతో తెలంగాణ సాధించే వరకు వదలమని ఒక్క పాటతోని తెలంగాణ సాధించే ఆయన రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా కూడా ప్రకటించడం జరిగింది. సో అదొకసారి ఏమైనా ఒక 2 లైన్లు యా. సో చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన చేసిన సేవ, ఆయన రాసిన రాతలు ఈ సమాజానికి, ముఖ్యంగా కళాకారులకి, రచయితలకి ఎలాంటి ఆదర్శంగా ఆయనను తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఆయన రచనల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? మరీ ముఖ్యంగా అన్న నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే,
మనకన్నా అంటే ఆయన ఆ స్థాయిలో ఉండి కూడా చిన్నవాళ్ళు ఎవరైనా మంచిగా పాడుతున్నప్పుడు బాగా రాస్తున్నప్పుడు రెస్పెక్ట్ చేసి వాళ్ళని ఆదరించి అప్రిషియేట్ చేసేటువంటి గుణం ఆయనలో చూసాము. ఆయన స్ఫూర్తితో నేర్చుకొని మేము కూడా మా కింది తరాలని అదే మాదిరిగా ప్రోత్సహిస్తామని మనస్ఫూర్తిగా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే అతను ఎంత ఎదిగినా కూడా ఆయన ఒక్కొక్క పాటే ముఖ్యం ఆయనకు. మనుషులు కాదు పాట, ఏ పాట ఎవడు పాడినని కాదు, ఎవడు రాసినని కాదు, వాడి నెంబర్ తెలుసుకొని కూడా మాట్లాడి అప్రిషియేట్ చేసేటువంటి గొప్ప సంస్కారం ఆయనకున్నది. అది నాకు అన్నలో బాగా నచ్చింది. రాబోయే తరాలలో కూడా అన్నని గుర్తు చేసుకోవడం కోసం నా వంతుగా నేను ఈ సమాజానికి అన్న చేసిన సేవలు, అన్న రాసిన పాటలు, అన్న చేసినటువంటి ఈ సాహిత్యం మీద ఆయన చేసినటువంటి కృషికి నా గొంతు ద్వారా ప్రజల గుండెల్లో మరొకసారి చెదిరిపోని జ్ఞాపకంగా ఉన్న అందశ్రీ అన్న కోసం నేను నా వంతుగా పాట అంటే ఒక 1 వీక్లో ప్రజల ముందుకు తీసుకొస్తానికి నేను మనస్ఫూర్తిగా ఉన్నాను. మరీ ముఖ్యంగా అన్న ఏ లోకంలో ఉన్నా కూడా భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పృథ్వీరాజ్ గారు ఉన్నారు. పృథ్వీరాజ్ గారు కూడా ఆయన కూడా చాలా అద్భుతంగా పాటలు పాడుతూ ఉంటారు. పాటలతోనే మనం నివాళి అర్పించడానికి ప్రయత్నం చేద్దాం. సో పృథ్వీరాజ్ గారు, మీతో ఆయనకున్న నేపథ్యం ఎక్కడ స్టార్ట్ అయింది, మీరు ఆయనతో జర్నీ తెలంగాణ మూమెంట్లో కానీ ఇంకెక్కడైనా? మీరు ఇంతకుముందు చెప్తున్నారు ఆఫ్ ది రికార్డ్ ఒక పాట అయితే నాకు ఆన్సర్గానే, నా ప్రశ్నకు ఆన్సర్గానే రాసిండని చెప్తున్నారు. ఏం జరిగింది? యాక్చువల్గా ఉస్మానియా యూనివర్సిటీలో అంటే అందశ్రీ ఒక పాటల శిఖరం ఇలా మూగబోయింది. కానీ తెలంగాణ ఉన్నంత మటుకు, సాహిత్యం ఉన్నంత మటుకు అందశ్రీ అన్న బతికే ఉంటాడు. ఓకే, తెలుగు అని ఉన్నంత మటుకు ఆయన తన బతికే ఉంటాడు. నాకు ఉద్యమం నేపథ్యంలోనే పరిచయం అన్న. ఒక సందర్భంలో యాక్చువల్ ఉస్మానియా యూనివర్సిటీలో మేము 2002-2003 ఆ ప్రాంతంలో యూనివర్సిటీలో ప్రజాకళల ప్రదర్శన అని ఒక మీటింగ్ పెట్టింది. దాంట్లో అందరినీ పిలిచే క్రమంలో అందశ్రీ అని కూడా పిలవాలనే దాంట్లో ఆ చర్చ మా ఇంటర్నల్ టీంలో జరిగినప్పుడు, అరే తనంతా దేవుడు గుడులు అది ఇది అని చెప్పని జర ఎక్కువ అటు సైడ్ ఉంటాడు కదా అని చెప్పని, అంటే జనరల్గా అప్పుడు ఉంటున్నాడు బ్రాహ్మినికల్ గాడ్స్ అని చెప్పని ఇట్లా వాళ్ళ సైడ్ ఉంటాడు కదా అని లెక్కలు ఎక్కడ నువ్వు కామెంట్ చేసినావని నాకు తెలిసింది. అందుకే నీకు ఆన్సర్గా నేను ఒక పాట రాసిన అని చెప్పని నాకు ఆ పాట వినిపించిండు. కొమ్మ జెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏదీ లేదురా, జాతి గుండెల జీవనదముల జాలువారే జానపదముల, గ్రామములు కాపాడవెలసిరి గ్రామదేవతలెందరో, కొమ్మ జెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా. అట్లా ఈ పాట అంటే గ్రామ దేవతల మీద. పల్లె సీమలు పచ్చగుండా, ఊరువాడ సిరులు నిండా, ఏటి కడ్డం నీటి నిలువ, కట్టడాలకు కాపుతానై, చెరువు కుంటలే కాదు బ్రతుకు తెరువు కోసం ఏది చేసిన, మానవుల నమ్మకములో మైసమ్మ పురుడు ఓసుకున్నది అని ఇట్లా. అంటే ప్రతి ఒక్క గ్రామ దేవత మీద, పోషమ్మ మీద, మైసమ్మ మీద, కట్టమైసమ్మ, పులిమేరమ్మ మీద ఇట్లా ఇవందరి పెట్టుకుంటూ రాసిండు. అంటే కొంత చరణం అక్కడిక్కడ మిస్ అవుతుంది, గొంతు కూడా కొద్దిగా అట్టున్నది. దాంట్లో ఆన్సర్ కూడా ఏం చెప్తారంటే, ఎవరి నమ్మకాలు వారివి అని చెప్పని, ఎవరి నమ్మకాలు వారివి, అక్కికి చెదలు ఎట్లా పడుతుంది నిగ్గదీసి అడుగుతున్నా అని చెప్పని. సో అట్లా అంటే నా నమ్మకాలు నాకు ఉన్నాయని దాంట్లో అది ఆన్సర్ ఇచ్చుకుంటే నాకు తర్వాత చెప్పిండి, ఈ పాట కేవలం నీ గురించే రాసిన ఈ పాట అని. అందుకే పొద్దున్న నుంచి ఊకే అది గుర్తుకొస్తా ఉన్నది ఆ సాంగ్. సో తనతోని జర్నీ యాక్చువల్గా ఎప్పుడు కలిసినా కానీ నేర్చుకున్నాడే వాస్తవంగా చెప్పాలంటే. సో తనను కంప్లీట్గా సమాజానికి పరిచయం చేసినటువంటి ఒక అద్భుతమైన సాంగ్ అయితే నాకు తెలిసి, నేను అనుకుంటున్నా మొత్తం అంటే ఇంటిల్లి పాడుకున్నట్టు జయ జయ హే తెలంగాణ, జయ జయ తెలంగాణ. ఆ పాట సరే ఈ గవర్నమెంట్, లాస్ట్ గవర్నమెంట్ తనకు వ్యక్తిగతంగా రికగ్నిషన్ ఇవ్వలేదు, ఆ పాటకు కూడా రికగ్నైజ్ చేయలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక అట్లీస్ట్ ఆ పాటను రికగ్నైజ్ చేసిర్రు. జయ జయ హే తెలంగాణ. జానపద జనజీవన జవలీలు జాలువార, కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. వేదిక మీద తన ఉండి తన కంఠంతో ఏం మ్యూజిక్ లేకుండా పిడికిలెత్తి ఎత్తితే తెలంగాణలో ఎక్కడ ఏ మీటింగ్ లక్షలాది మంది ముంగట
ఎక్కడ ఏ స్టేడియంలలో మీటింగ్ పోయినా కానీ తన వాడుతుంటే జనం కూడా జై తెలంగాణ జై తెలంగాణ అని. అట్లా భావజాల వ్యాప్తిలో తన పాడినటువంటి అనేకమైన పాటలు మనది కుల వృత్తుల మీద ఉన్నటువంటి సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి పాలవెల్లి అనుకుంటా దానికైతే నారాయణ మొత్తం దానికి ఆ కోరియోగ్రఫీ మొత్తం అదొక ఇంట్రొడక్షన్ అయిపోయింది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి యావత్ కుల వృత్తులకు సంబంధించినటువంటి అన్నిటినీ ఆ వేదిక మీద ఇట్లా కళ్ళకు కట్టినట్టుగా చూపించగలిగేటటువంటిది తను చూపించిన తన రాసుడు పాట అందశ్రీ రాసినట్టు పాట. ఇది ఒకటే కాకుండా ఇంకోటి నాకు తన విషయంలో అంటే సాహిత్యంలో నేచర్ మీద నాకు కూడా బాగా ప్రకృతి మీద పాము పడగపై పొదిగినట్టియా పాదముద్రలు ఎవరివో పాడే కోయిలా పాటలోని ఆ పదమధురిమాలెక్కడివో. ఇట్లా అంటే నెమలి పించం మీద రంగులు ఎవరు అద్దిండ్రు, గుడి గంటలలో ధ్వని ఎట్లొచ్చింది, అలలు పారే అలల శబ్దాలు ఎట్లెట్లు వచ్చినాయి, దానికి అందం అలలకు అందం ఎట్లా వచ్చింది. ఇవన్నీ అంటే డిఫరెంట్ కోణాలలో ఒక మల్టీ ఫెసిటెడ్ పర్సనాలిటీ అనే కంప్లీట్గా అందశ్రీ అన్న ఒకటే సైడ్ అని కాకుండా విభిన్న రూపాలు విభిన్న కోణాలలో. ఆఫ్టర్ గ్లోబలైజేషన్ తర్వాత ఎట్లయితే చితికిపోయిన తర్వాత మనిషి వ్యక్తిత్వాలు ఎట్లా మారినాయి అనే దాని విషయంలో కూడా అది కూడా అసలు ఏం పాట అద్భుతమైన మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు యాడనున్నడో గాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇవన్నీ జనం గుండె లోపట ప్రతి ఒక్క పాట తనది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాకుండా ఏది చూసినా ఒక పరిశోధనాత్మకంగా రాసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనిషి ఆయన. తర్వాత ఎక్కడ కూడా సింప్లిసిటీ అసలు ఆయనకు బడి తెలియదు, అక్షరాలు తెలియదు, పంతులు తెలియదు, ఏం తెలియదు. సమాజము ఈ మట్టిలో ఉన్నటువంటి సమస్యలు అందులో తీరుకుంటేనే ఒక మట్టిలో మాణిక్యం అసలు తన అంటే బడులకు పోకుండా సాహిత్యం మీద పదాల మీద భాష మీద అంత పట్టు తీసుకొచ్చుకున్నాడు అనేది నాకు తెలిసి చాలా అరుదు. ఈ అరుదైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి తన. మీరు ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నారా, డిమాండ్ చేస్తున్నారా గవర్నమెంట్కి ఏ రకంగా ఆయన్ని ముందుకు తీసుకెళ్లాలి ఆయన ఆశయాలని ఆయన ఆలోచనలని? ఎప్పుడు ఆయన ప్రజల పక్షము ప్రజల గురించి ఆలోచించేటోడు. తన ఏ తెలంగాణ గురించి అయితే తన కలలు కన్నాడో ఆ కలలు సాకారం కావాలి. తెలంగాణలో యువకులకు ఉద్యోగాలు కావాలి, ఆత్మహత్యలు అనేది ఉండొద్దు, రైతుల ఆత్మహత్యలు ఉండొద్దు, కుల వృత్తులకు ఇక్కడ గౌరవం దొరికేటువంటి పరిస్థితి ఉండాలి. ఆత్మాభిమానంతో బ్రతికేటువంటి స్థాయిలో ప్రభుత్వాలు కనుక చేయగలిగితే అదే తనకు అందశ్రీ అన్నకు నిజమైన నివాళి. ఇంకొకటి ఏంటంటే తన సాహిత్యాన్ని మొత్తం కంప్లీట్ తన ఏవేవైతే రాసిండో జనానికి పరిచయం చేసుకుంటూ తన పేరు మీద ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి దాన్ని ఆ సాహిత్యము తన జీవితాన్ని కంప్లీట్గా ఆదర్శవంతంగా చూపించేటట్టుగా ఒక కేంద్రాన్ని ఎక్కడో దగ్గర ఒక సెటప్ చేసి జనానికి పెట్టాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేజర్ బాధ్యత ఉంటుంది. నాగరాజ్ గారు ఉన్నారు. నాగరాజ్ గారు, మీరు ఎట్లా ఆయనతో మీ నేపథ్యం ఏంటి? ఎన్నిసార్లు ఆయనతో అంటే ఆయన ఎప్పుడు కూడా ఏదన్నా ఒక మంచి పాట పాడినప్పుడు లేకపోతే మాలాంటి వాళ్ళం ఒక వీడియో చేసినప్పుడు ఫోన్ చేసి మరీ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలు మీకు మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయి? అందశ్రీ అన్న గారితో నాకు పరిచయం దాదాపు 96 ఆ సమయం నుంచి 96 నుంచి. అప్పుడు మేమంతా జానపదాలు ప్రదర్శనలు చేసుకుంటూ తిరుగుతుండేవాళ్ళం. నేను జానపద జాతర అని ఒకటి ప్రారంభించాను. సో దాంతోపాటు మా యూత్ అంతా కలిసి కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీ చేసేది. అది ఆయనకు బాగా ఇష్టం ఉండేది అన్నట్టు. దాని ద్వారా నాకు పరిచయం అయిన తర్వాత ఆయన ఫస్ట్లో ఆయన జానపదాలు క్యాసెట్లలో పాడినప్పుడు అబ్బవాడు ఎంత సక్కనోడే అనే ఒక పాట ఫోక్ సాంగ్ ఉండేది. వాటిని మేము ప్రదర్శనలు చేస్తుండేది. అట్లా మాకు బంధం ఏర్పడిన తర్వాత తెలంగాణ ధూమ్ధామ్ అంటే జానపద జాతరని తీసుకెళ్ళి ధూమ్ధామ్ చేస్తున్నప్పుడు తనకు నాకున్న ఆ సంబంధాలు ఎక్కువ జర్నీ చేయడం జరిగింది. ఆ జర్నీ చేస్తున్న క్రమంలో అప్పుడే జై జయ తెలంగాణ పాటను రికార్డింగ్ చేయాల్సి వస్తే అది బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతాను అన్నప్పుడు కేసీఆర్ గారు మాకు ఫ్లైట్ టికెట్ వేసి పంపించారు. సో ఆయన చివరి క్షణంలో పాడుతా అన్న చివరి క్షణంలో లాస్ట్ ఒక లైన్ తీసేస్తే నేను పాడుతా అని బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అందశ్రీ ఆ లైన్ తీసేయాలి. అందశ్రీ గారు రాసినటువంటి పాటలో ఒక లైన్ స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనే పదం ఉంటుంది. ఆ ఒక్క లైన్ తీసేయండి, కలిసి ఉంటే కలదు సుఖమని పాటలు పాడిన నేను విడిపోవాలని నేను పాడలేనని తను అన్నారు. సరే మరి అక్కడ ఏదైనా పదం చేద్దామని మా వాళ్ళు వెళ్ళాలంటే అందశ్రీ గారు బాలసుబ్రహ్మణ్యం కాదు
వాళ్ళ తాత వాడినా ఇంకెవరు వాడినా ఏం చేసినా ఒక్క అక్షరం తీస్తే నేను ఒప్పుకోనని చేసి భీష్మించుకొని కూర్చుంటే అప్పుడు వేరే వ్యక్తితో పాడించాల్సి వచ్చింది అన్నట్టు. ఇదంతా డిస్కషన్లో మీరు ఉన్నారు. నేనున్నా అప్పుడు మ్యూజిక్ అప్పుడు కూడా నేను దగ్గర కూర్చున్నాను. బాలసుబ్రహ్మణ్యం దగ్గర కూడా మీరు వెళ్ళేదాంట్లో నేను వెళ్ళాలి, నేను సానా యాదరెడ్డి స్టూడియోలో ఉన్నా. సో అంత నిక్కచ్చిగా అంటే ఏ విషయమైనా సరే మొన్నటికి మొన్న కూడా ఈ గవర్నమెంట్ పాట చేసేటప్పుడు కూడా ఒకవేళ ఆ పాట నేను చేస్తే మీరు ప్రార్థనా గీతంగా ఎంత మేరకు ఉంచుకుంటారో అంత చేసుకోండి, కానీ నేను రాసిన 30 చరణాల పాట మొత్తం ఉండాల్సిందని పట్టుబట్టి మొత్తం గవర్నమెంట్తో రికార్డ్ చేసింది. అంటే ఆయన సాహిత్యంలో ఆయన ఏదైనా ప్రజలకు చెప్పదలుచుకున్నప్పుడు ఒక్క అక్షరాన్ని తొలగించినా ప్రాస కోసమైనా ఇంకే పద్ధతి కోసం తొలగించినా ఆయన ఒప్పుకునే వ్యక్తి కాదు. సో అది మేము దగ్గరగా చూసాం. సో ముఖ్యంగా ఆయనకు నాకు అట్లా జానపదాలు కాకుండా ఆయన ఒక ఆల్బమ్ కోసం అంటే ఒక తెలంగాణ ఉద్యమం కోసం ఒక పాట రాస్తే కూడా దానిని మొదట వీడియో ఆల్బమ్ చేసింది కూడా నేనే, రసమయ్య బాలకిషన్, మేమంతా కలిసి ఊరు తెలంగాణలో. ఆ తర్వాత ఆయన పాటను మొదట కొరియోగ్రఫీ అంటే స్టేజీ కొరియోగ్రఫీ చేసింది నేనే. ధూమ్ధామ్లో చూడ సక్కని తల్లి పాటలో నేనే నటిస్తా. అది ఆయన బాగా ఇష్టపడతాడు. ఏడ కలిసినా కూడా ఏదన్నా స్టెప్ను కొంచెం అటు ఇటు చేస్తే రెండోసారి నువ్వు అది కాదు ఇదే స్టెప్ మళ్ళీ వేయాలంటే అది ఒక్కొక్కసారి క్రౌడ్లో వీలు కాదంటే లేదు నువ్వు అది అట్లనే చేయాలని చెప్పడం కానీ. సో నా కుటుంబంతో నాకున్న సంబంధాలు చాలా దగ్గరగా ఉండేవి. ప్రతిదీ కూడా గైడ్ చేసేది స్పిరిచువల్కి కూడా. విచిత్రం ఏంటంటే లాస్ట్కు ఆయన మళ్ళీ సినిమాలకు కూడా ఒక పాట రాస్తే కూడా ఆ సినిమాలో కూడా జైబోలో తెలంగాణలో జగత్ బాబు మీద ఉంటే అది కూడా నేనే సినిమాలో కొరియోగ్రాఫ్ చేశాను. సో అట్లా మీరు ఆయన పాటలకు మీరు కొరియోగ్రఫీ ఆయన పాటకు నాదే ఆట ఉంటుంది దాదాపుగా. అంటే 99% ఇప్పటి వరకు ఏ చూసినా కూడా రికార్డు రూపంలో కూడా అవన్నీ ఉన్నాయి. వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా గైడ్ చేస్తుంటాడు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అని. సో అయితే చాలా మేము అనుకున్నాం కూడా ఆయన పాటను ఒక 10,000 మందితోని పోయినసారి June 2కి 10,000 మందితోని పాట పాడించి దాన్ని వరల్డ్ రికార్డుకి తీసుకెళ్దామని బ్రోచర్ కూడా తయారు చేసుకున్నాం, బ్రోచర్ కూడా పెట్టుకొని తిరుగుతున్నాం. సో ముఖ్యమంత్రి గారికి కలిసి వివరించే టైంలో అప్పుడు మిస్ అయింది. ఈసారికి ఏదైనా ఒక ఈవెంట్ చేద్దాం అనుకున్నాం. అట్లనే చాలా మేము కలిసి కొన్ని అనుకున్నాం. అవన్నీ కూడా టచ్లో ఉంటారు మీరు, రెగ్యులర్ టచ్. మీరేం చెప్పదలుచుకున్నారు కళాకారుల వైపు నుంచి కానీ అండ్ సమాజం కూడా ఆయన దగ్గర నుంచి తీసుకోవాల్సిందే? ఆయనకు చాలా తపన ఉండేది. కళాకారులంతా కూడా కొంత వ్యసనాలకు బానిసలే, అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు బాగాలేకుండా ఇంకో పద్ధతుల్లో కొందరు అంటే ఆయన ఎప్పుడు మా గురించి చాలా బాధపడుతున్నాడు. అంటే ఒక దారం లాగా పువ్వులన్నింటిని ఏరుకొచ్చి నేను ఒక బతుకమ్మ లాగా పేరిస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో అందరిని ఒక బతుకమ్మ తయారు చేస్తే 9 రోజులు ఆడుకొని తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళలో పడేస్తే పువ్వులన్నీ ఎక్కడెక్కడ విడిపోయినట్టు అయిందో నువ్వు ఒక దారమై వాటన్నిటిని మళ్ళీ పేరవాలని చెప్పి అంటుండేవాడు. అంత శక్తి నాకు లేదని అంటే శక్తి నీకు ఎవరో ఇచ్చేటప్పుడు వస్తుంది చేస్తావులే అని అంటుండేవారు. ఆయన ఎక్కువ స్పిరిచువల్ గురించి మాట్లాడుతుండేవాళ్ళు కదా, అంటే ఈ ఆధ్యాత్మికత ప్రకృతి. ఆధ్యాత్మికత అంటే ఆయన ప్రకృతిలోనే దేవుని చూపించేవాడు, చూసేవాడు. సృష్టికి ఇప్పుడు ఆయన ఇందాక చెప్పినట్టు పృథ్వీ చెప్పినట్టు ఆ పాము పదకపై పాట అట్లాంటి ప్రతి వచనాల్లో కూడా ఆయన ఉద్దేశం అంతా కూడా ఏది అంతం కాదు, ఏది ఆరంభం కాదు, సృష్టిలోంచే మనం నేర్చుకున్నాం, అక్కడి నుంచే సృష్టించబడ్డదని చెప్తాడు అన్నట్టు. అంటే ప్రత్యేకించి ఒక దేవుడు ఉన్నాడు అంటే ఆ దేవుని రూపాన్ని కూడా సృష్టియే తయారు చేసింది. ఆ విధమైనటువంటి స్పిరిచువల్గా ఉంటాడు, అంతేగాని మెడల దండలు వేసుకొని బొట్లు పెట్టుకొని ఈ టైపు కాదు తను. థ్యాంక్ యూ అన్న. మీరు ఏమన్నా మాట్లాడతారా? మీరు చెప్తారా ఏమో ఒక మాట? సూర్యం గారు ఉన్నారు, సూర్యం గారితో కూడా మనం మాట్లాడిద్దాం. సో నాన్నగారితో అందశ్రీ గారికి చాలా ఇది అందశ్రీ గారి ఇల్లు ఇక్కడే లాలాపేటలో. సో నువ్వే నా ఇంటికి వచ్చినావు ఫస్ట్ టైము, ఇక్కడ ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు, నువ్వే నాతో ఇంటర్వ్యూ చేసినావు అని ఆ పాత ఇంట్లో ఇప్పుడున్న ఆ పాత ఇంట్లో నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఎప్పుడు గద్దర్ గారు చనిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అది. సో ఎట్లాంటి అటాచ్మెంట్ ఉంది మీకు? ముందుగా అందశ్రీ గారు గద్దరన్నకి 1989 తర్వాత ఎప్పుడైతే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనజీవన స్రవంతిలో కలవండి, ప్రజలతో కలిసి పనిచేయండి అనే క్రమంలో గద్దరన్న ప్రజల మధ్య వచ్చినప్పుడు అప్పటి నుంచి గద్దరన్నకి అందశ్రీకి పరిచయం. అందశ్రీ గారు అట్లాగే గద్దరన్న కూడా సాహిత్యం విషయంలో వాళ్ళిద్దరూ అనేక మార్లు ప్రజల సాహిత్యం అంటే ఎలా ఉండాలి, ప్రజలకి చేరవేసే విషయంలో ప్రజల సమస్యలని ప్రజల్ని చైతన్యం చేయాలంటే ఏ అంశాల్లో చైతన్యం చేయాలి, ఏ అంశంలో ప్రజలకి ఒక విప్లవ స్ఫూర్తిని రగిలించాలి, కలిగించాలి, చెప్పాలి అన్న దాంట్లో అనేక మార్లు చర్చలు జరిగాయి. అట్లాగే గద్దరన్న మీద ఫైరింగ్ జరిగినప్పుడు కూడా మొదటి పాట రాసి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద అస్త్రాన్గా సంధించిన గొప్ప కవి, గాయకులు, రచయిత అందశ్రీ గారు. గుర్తుందా సాంగ్? అది చాలా పాత సాంగ్. అట్లాగే
మనకి తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరం మాట్లాడుతున్నాం, మనం చూసినాం ఆయన పాటలు, సాహిత్యం, చరిత్ర. ముఖ్యంగా ఏంటంటే గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు విషయంలో వారు చాలా ముఖ్య పాత్ర పోషించారు. వారు మొదటి నుంచి కూడా గద్దర్ అన్న ఏ పార్టీకి సంబంధం లేదు, గద్దర్ అన్నది ఇండిపెండెంట్గా ఉండాలి, గద్దర్ ఫౌండేషన్ నువ్వు పెట్టాలి అని చెప్పి నన్ను ప్రోత్సహించి గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడంలో వాళ్ళు ముఖ్య పాత్ర పోషించారు. అట్లాగే ఈరోజు ప్రజలు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆ పాటని, ఆ చైతన్యాన్ని, వారి స్ఫూర్తిని, వారి గుండె చప్పుడిని యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు మనం వింటున్నాం. వారు తీసుకొచ్చిన జయహో తెలంగాణ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అధికారికంగా ప్రకటించడమే కాదు, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రతి ప్రభుత్వ మీటింగ్స్లో కూడా దాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అది గొప్ప గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. వారికి, వారి కుటుంబ సభ్యులకి గద్దర్ ఫౌండేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. చెప్పండి మీ పేరన్నా? గంపల శ్రీనివాసు, రీసెర్చ్ స్కాలర్, వరంగల్ జిల్లా జానపద గేయ సాహిత్యం. ఒక పాట పాడండి అన్న. అన్నదే పాడుతాను. నిజంగా చీమలకు చక్కెర, పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితము అంటాడు. తోడబుట్టిన వాణ్ణి ఊరవతలికి నెట్టి కులమంటూ ఇల మీద కలహాలకేగెడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. అంటే ఒక కులాల మధ్య ఉన్నటువంటి ఒక తరతమ భేదాలను తెలియజేసేటువంటి వాస్తవికవాది. అతనిలో ప్రకృతి కవి ఉంటాడు. ఆల్రౌండర్ అనేటువంటి మాట ఈ సాహిత్య లోకానికి ఎవరైనా ఉన్నారంటే కేవలం అందశ్రీ గారికే. ఒక పదం, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా. ఎంత అద్భుతమైనటువంటి పదప్రయోగం, ఎంత అద్భుతమైనటువంటి ఆవేశం, ఆవేదన, సంతోషం, వాస్తవికవాదం, ఈ అన్నిటిని తన యొక్క చేతిలో కరతామలకం చేసినటువంటి గొప్పనైనటువంటి ఒక వ్యక్తి, మానవతా కవి ఎవరైనా ఉన్నారంటే అందశ్రీ. నిజంగా ఒక బొంత పురుగు సీతాకొక చిలుక అయినట్టు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయినటువంటి ఆ వ్యక్తి మట్టిలో మాణిక్యమై తన యొక్క జీవితం యొక్క, తన యొక్క పొట్టగడుపు కోసం పట్టణానికి వచ్చి తాపిమేస్త్రిగా పనిచేస్తూ తనకు చెమట చుక్కల నుండి వచ్చేటువంటి ఉసుస్ అనేటువంటి ఒక పదాలను పాటగా మరల్చినటువంటి గొప్పనైనటువంటి యొక్క సహజ కవిగా చెప్పుకోవచ్చు. వరంగల్ జిల్లాలో నిజంగా సహజ కవి బమ్మెరపోతన్న. బమ్మెరపోతన్న వారసత్వాన్ని కాలేజీ యొక్క మార్గదర్శకత్వాన్ని పునికి పుచ్చుకొని ఆ యొక్క మార్గాన్ని మాలాంటి వాళ్లకు నిర్దేశించినటువంటి గొప్పనైనటువంటి ఒక కవి, ఒక ఆవేదన, ఆవేశ చైతన్యమైనటువంటి కవి అందశ్రీ చెప్పుకోవచ్చు. ఒక రాష్ట్రం రావాలన్నా, ఒక ప్రభుత్వం పడిపోవాలన్నా, ఒక మనిషి కాలు లేనటువంటి వ్యక్తి, ఆలోచన లేనటువంటి వ్యక్తి చైతన్యవంతం కావాలన్నా కూడా ఇతని యొక్క కవిత్వం, పాటలు చదివితే మనం జనజాతరలో మన గీతం, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి అంటే 369 మంది చనిపోయినటువంటి సందర్భాన్ని కూడా, ఈ మలిదశ తొలిదశ ఉద్యమంలో 1200 మంది చనిపోయినటువంటి ఆ పాటను ఒక ఆవేదనగా రూపి ఒక ఉవ్వెత్తునైనటువంటి తెలంగాణ ఉద్యమాన్ని రూపొందించినటువంటి మహానుభావుడు. నిజంగా ఈరోజు ఆ అందశ్రీ కోల్పోవడం అనేటువంటిది యావత్ సాహిత్య లోకం దుఃఖమయమైంది. వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది. వైనాల్ రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు, విష్ణుకిషోర్ గారు మ్యూజిక్ డైరెక్టరు. మీరేం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంలో? అందశ్రీ గారితో మీరు ఎప్పుడు కలిశారు? ఆయనతో ఉన్న మీ సాన్నిహిత్యం ఏంటి? అందశ్రీ అన్నతో నాకు ఒక 35 సంవత్సరాల అనుభవం. నాతో పయనం చేసినంత ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో చేయలే. నాతో జర్నీ చేసినంత ఆయన పాటలన్నీ కూడా ఎక్కువ శాతం నేనే ఫేర్ చేసిన. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ సాహిత్యము రాయడం రాదు కాబట్టి. నా తర్వాత వెన్నెల వాళ్ళ బిడ్డ రాయడం జరిగింది. అనేక పాటలు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. నా అదృష్టం ఏం కలిగిందంటే ఒక 6 పాటలకు సంగీతం చేసి అదృష్టం కలిగింది. 6 పాటలు చేశాను. బాలుగారితో పాడియాలంటే బాలుగారితో పాడించాను. అయితే మేమిద్దరం కలిసి కూడా ఆల్రెడీ రోడ్డు పొంటి కొన్ని వందల కిలోమీటర్లు తిరిగిన సందర్భాలు ఉన్నాయి వాస్తవానికి. అంటే సంగీత దర్శకుడిగా విష్ణుకిషోర్ అంటే చాలామందికి తెలుసు. నేను నా ఫేస్ తెలియకపోయినా
ఎన్నో వెనక ముందు చూసుడేంది రాజనవరి అలాంటి అద్భుతమైన పాటలు సంగీతం చేశాను. అయితే నిజంగా ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి అన్నదమ్ముల అనుబంధంతో పాటు ప్రతి సంవత్సరము 31 తారీఖు నాడు బాసర వెళ్ళేది మేమిద్దరం. 15-20 ప్రతి సంవత్సరం 31 నాడు మేము బాసర్లో ఉంటాం ఇద్దరం. డిసెంబర్ 31 తప్పకుండా ఉంటాం. అట్లా 15-20 ఏళ్ళ నుంచి కంటిన్యూగా పోతున్నాము. అలాంటి జర్నీ అసలు అనుకోకుండా ఇట్లా జరగడం అనేటటువంటి చాలా బాధాకరం. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు కూడా నేనే ఆల్రెడీ ఫేర్ చేశాను రాస్తా ఉంటే. అద్భుతమైనటువంటి అంటే ఒక మనిషి యొక్క అంటే ఒక భగవద్గీతను ఇంత బుక్ ఉన్నటువంటి భగవద్గీతను అంత ఉన్నటువంటి భగవద్గీతను ఒక్క పాటలో ఆయన ఆల్రెడీ చెప్పడం అనేటటువంటి చాలా విచిత్రమైనటువంటి సంఘటన. అంటే అంత అద్భుతమైనటువంటి సహజ కవిత్వం నేనైతే రచయితలల్లో నేను శ్రీశ్రీ నుంచి, శ్రీనారాయణ రెడ్డి నుంచి, గోరేటి వెంకన్న అనేక పాటల నుంచి, అందేశ్రీ అన్న పాటల నుంచి, అశోక్ తేజ పాటల నుంచి, అదేవిధంగా గూడంజయ్య పాటల నుంచి, గద్దరన్న పాటల నుంచి ఎన్నో పాటలకు నేను సంగీతం అందించాను. ఇలా అంత అద్భుతమైనటువంటి రచన అసలు పామరులకు పండితులకు అర్థమయ్యే విధంగా పాట ఉంటుంది. అది మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడు సూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడో యమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు మాయమై. అసలు ఎంత అద్భుతం! మనిషి అనేటటువంటి వాడు ఇప్పుడు రోజు రోజుకు మాయమైపోతున్నాడు. అంటే అంత అద్భుతంగా ఇప్పటిదాకా ఏ కవి కూడా చెప్పలే నాకు తెలిసి. ఆయన రాసిన ఉద్యమంలో మేమిద్దరము 2 వీలర్ మీద రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినాం. 2 వీలర్ మీద అప్పుడు ఆల్రెడీ సకల జనుల సమ్మెలు ఇవన్నీ జరుగుతున్న టైంలో మేమిద్దరం తిరిగినటువంటి సందర్భాలు. దాంట్లో కూడా ఒక ఉద్యమ నేపథ్యం ఉండేటటువంటి పాట రాయాలన్నా ఎంత అద్భుతంగా ఇప్పటిదాకా ఏ రచయిత కూడా చెప్పలేదు. నిప్పులు జరిగే తుపాకి రవ్వల గుప్పెటబట్టి నలిపేస్తాం నెత్తురు జిమ్మేదారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం లాఠీలిరిగినవో లడాయి మానం ఆహా పిడుగులు వడ్డావో మడమలు తిప్పం ఆహా సమాజహితమై సాగే పోరులో సావో రేవో సాగుతాము జైబోలు. అసలు ఎవరు నిప్పులు జరిగే తుపాకీ రవ్వల గుప్పెట బట్టి నలిపేస్తాం అంటే అసలు ఎంత పవర్ఫుల్ అది. అంటే ఒక కొమ్మ జక్కిన బొమ్మరా కొలిసి మొక్కుతే అమ్మరా. మనం పల్లెటూర్లలో రఘు గారు మీరు మనం అందరం పల్లెటూరులో పుట్టినటువంటి వాళ్ళం. మనం అందరము ఆ ఒక కొమ్మ చెక్కితే వాటిని చూసుకొని మనం ఆల్రెడీ అద్భుతమైనటువంటి పూజలు చేసినటువంటి సందర్భం. ఇంకా పాటలు ఇలా ఎన్నో పాటలు నాకు పరిచయం అయినప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా రాశాడు. ఓ ఎవ్వ నా పెళ్ళి వద్దంటే ఇనవేమే ముద్దు లాంటి పిల్ల నారన్న అది గెంటుకుంటా నడిసే కుంటిది దాని సోకు సల్లాగుండా తొంటిది. ఇంత ఫోక్ సాంగ్ చేయాలన్న తర్వాత అల్లి బిల్లి అంగూర తోట సిద్దిపేట పాట అసలు అద్భుతమైనటువంటి పాట. అట్లా అనేక పాటలు ఆయన రాసిండు. అసలు యాక్చువల్లీ ఆయన వచ్చిన ఈ మార్కెట్లోకి వచ్చినటువంటి పాటలు ఒక 20-25 తప్ప అద్భుతమైనటువంటి పాటలు నేను ఆల్రెడీ పుస్తకాల్లో రాసినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. నిజంగా అందేశ్రీ అన్న ఇయ్యల్లా ఈ తెలుగు ప్రజలకే కాదు ప్రపంచానికి ఆయన నచ్చిన సాంగ్ ఏంది ఆయన రాసిన దాంట్లో? అసలు ఆయన ప్రతి పాట చాలా అద్భుతం. అసలు జై జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటటువంటిది మామూలు పాట కాదు వాస్తవానికి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒకటైన కేతనం మామూలు అది అద్భుతమైనటువంటి పాట. ఇలాంటి అద్భుతమైనటువంటి పాటలు రాసి ఇలా దూరం కావడము నిజంగా తెలంగాణ ప్రజలకే కాదు యావత్ ప్రపంచానికి తీరని లోటు వాస్తవానికి. అలాంటి అద్భుతమైన కవి నిజంగా ప్రజలకు దూరం కావడము కవులు కళాకారులకు కూడా తీరని లోటు వాస్తవానికి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాస్తవానికి వాళ్ళ 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 వాళ్ళ
ఉస్మానియాలో ఎన్నో కొన్ని వందల ఏళ్ళు మేము వాకింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. నిర్నాల కిషోర్ గారు ఉన్నారు అండ్ మిగతా కళాకారులు కూడా మన ముందున్నారు. రండి అన్న. నేను కన్ఫ్యూజ్ అవుతుంది ఆ ఫేసులు చూసి, ఈ పేరు ఆ పేరు చెప్తున్నాను నేను కూడా. సో మీరు అందశ్రీ గారితో మీకున్న అనుబంధం, మీరు చాలా కాలం పాటు ఉద్యమంలో ఉన్నారు కదా ముందు నుంచి. సో ఒక పాటతో నివాళి అర్పిద్దాం, ఎందుకంటే బాగుంటుంది వినడానికి అండ్ ప్రజలు కూడా ఆయన ఆశయాల గురించి తెలుసుకోవడానికి పాటతో మనం కొంత చైతన్యం చేసే ప్రయత్నం చేద్దాం. పాట అడుగుతుందయ్యా అందశ్రీ, పాటమ్మ ఏడుస్తుందయ్యా అందశ్రీ, పాట ఏడుస్తుందయ్యా అందశ్రీ, పాటమ్మ ఏడుస్తుందయ్యా అందశ్రీ. ఎట్లయితే మనిషి మాయమైపోతున్నాడని చెప్పి రాసిండో, అందశ్రీ ఎవరికి తెలియకుండా మాయమైపోయాడు. నిన్న రాత్రి వరకు తిరిగి, నిన్న రాత్రి వరకు మాతో కలిసిమెలిసి ఉండి అందరితో కలిసి జనగాం, నిన్న జనగాం అయ్యప్ప పడి పూజ వెళ్ళి దాంట్లో పూజ చేసి 6 గంటల వరకు హైదరాబాద్కి వచ్చి తెల్లారి 6 గంటల వరకు మాయమైపోయాడంటే చాలా విచిత్రం. అసలు పొద్దున ఈ వార్త తెలిసాక చాలా షాక్లో ఉన్నాం మేము. కళారంగం అంతా, తెలంగాణ కళాకారులు, కవులు కళాకారులు అంతా ఒక షాక్ గురైన సంఘటన ఇది. ఏం చెప్తుండే వాళ్ళు మీరు కళాకారులు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు? ఏం మాట్లాడుతుండే వాళ్ళు మీలాంటి వాళ్ళతో? అంటే ఇట్లా ఉండాలి, ఈ రకంగా నడవాలి, మడుతుండొద్దు అనేది. ఓకే, ఆయన మాట ఏంటంటే, మాటలో మడుతుండొద్దు, సాఫ్ ఉండాలి, ఫేర్గా ఉండాలి, ఏదైనా మడుతుండొద్దు, ఫేర్గా ఉండాలి, అబద్ధం ఎక్కువ ఆడద్దు అని చెప్పి ఎక్కువ అంటే. మీరు రాసిన పాటల గురించి, అంటే మీరు పాడిన పాటల్లో ఆయన ఏ పాట గురించి అయినా మీతో మాట్లాడిన సందర్భం, ఈ లైను, ఈ పదము? సందర్భం ఎట్లా అంటే, నాకు నేర్నాల కిషోర్ను చూడాలని చెప్పి చాలా రోజులు చేయాలి అనుకున్నాడంట. నా పాటలు సిద్దిపేట పొన్నాల దాబాలో కాడ విని క్యాసెట్ కొనుక్కొచ్చుకొని ఇంట్లో వినుకుంటూ చాలామందిని నేర్నాల కిషోర్ అడగాలి, నేర్నాల కిషోర్ అంటే వరంగల్ సీన్ అన్న ఒకసారి చాలాసార్లు అడుగుతున్నాడు అందశ్రీ, వెళ్దామంటే లాలాపేటకు వచ్చినాం. లాలాపేటకు వచ్చి కలిసినాం. ఓహో, నేర్నాల కిషోర్ అంటే నువ్వా, ఎంతో పెద్దోను అనుకున్నా, నువ్వేందా చిన్న పోలగానివి అని చెప్పి అట్లా పరిచయం అయ్యాడు. నీ పాట నేను మొత్తం గూడాంబ కుండబెట్టకే లంబడో లక్క అని చెప్పి నీ పాట వేసుకొని నా ఇంట్లో ఎగిరిన మొత్తం నా పిల్లలంతా నవ్వేరు, ఇట్లా ఎగురుతాడని చెప్పి నీ ఇట్లా కట్నాలు కానుకలని పాట వింటే నా భార్య మొత్తం ఏడిసి మల్లువా ఏడిసింది అని చెప్పి. ఒకసారి ఆయనకు నచ్చిన ఆ పాటని మీరు పాడి వినిపించండి ఒకసారి. నా పాటనా వారి పాటనా? పాటనే పాడండి. కట్నాలు కానుకలా అని కనికరమన్నా లేని వాళ్లకు, కట్నాలు కానుకలా అని కనికరమన్నా లేని వాళ్ళకు, సెల్లేనిచ్చి పెళ్లి చేతిమా నా కన్నా తల్లి అత్తోరింటికి సాగా నంపితిమా, నా కన్నా తండ్రి సెల్లేనిచ్చి పెళ్లి చేతిమా నా కన్నా తల్లి అత్తోరింటికి సాగా నంపితిమా, నా కన్నా తండ్రి. అట్లా పాటతో అట్లా పరిచయమైంది. ఆయన రాసిన పాటల్లో మీకు నచ్చింది? చూడు తెలంగాణ సుఖ నీళ్ళు లేని దానా, మా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణా, చూడు తెలంగాణ సుఖ నీళ్ళు లేని దానా, గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణా. చాలా పాటలు, చాలా పాటలు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కులిసి మొక్కితే అమ్మరా, పల్లె పల్లె నీకు వందనాలమ్మో, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మో. ఇలాంటి పాటలు. ఏం నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి ఇప్పుడున్న జనరేషన్ కళాకారులు? సో వీళ్ళంతా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, ముందుకెళ్తున్న వాళ్ళు, సో ఏం నేర్చుకోవాలి? ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న యువతరం, ఇప్పుడున్న నవతరం, కొత్తగా వస్తున్న వాళ్ళు. అందశ్రీ హైదరాబాద్కు పాట పాడాలని చెప్పి, పాటలు ఇట్లా అని చెప్పి రాలేదు. ఇంత పేరు లేదు అప్పుడు. అందశ్రీ రేబర్త్ నుంచి హైదరాబాద్కు వచ్చినప్పుడు తాపీ పట్టుకొని తాపీ పని చేయడానికి హైదరాబాద్కు భార్య పిల్లలను పోషించుకోవడానికి వచ్చిండు. ఆ తాపీ పని చేస్తూ, కవిత్వం రాస్తూ, పాటలు రాస్తూ ఇంత ఎత్తుకెదిగి రాష్ట్ర గీతాన్ని రాసేంత స్థాయికి వెళ్ళిపోయాడు. అసలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎంత చనిపోయేంత మందు దాగి చనిపోదామనే స్థితికి వచ్చినా కూడా నికార్సుగా నిలబడి, కలబడి, బతుకు పోరాటంతో పోరాడి ఈ స్థాయికి వచ్చిండు.
అందశ్రీలో నేర్చుకోవాలని చెప్పి యువతకు నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఒక పాట అన్న. ఈరోజు అందశ్రీ గారు లేరు అనే మాట మేము కళాకారులము, ఈ తెలంగాణ రాష్ట్రమే జీర్ణించుకోలేనటువంటి విషయం ఇది. ఎందుకంటే తను ఎక్కడ ఎవరికి కూడా అటువంటి తత్వం కాదు. ఎంతసేపు ఉన్నా గట్టిగా నిలబడి ఎవరితోటైనా ఏదున్నా వాదించి మాట్లాడేవాడు. చాలా గొప్ప వ్యక్తి అందశ్రీ గారు. నాకైతే మంచి పరిచయము. మా సూర్యాపేట సైడ్ ఎక్కడొచ్చినా కూడా అమ్మ మల్లిక ఎక్కడున్నావు అని చెప్పేసి నాకు ఫోన్ చేసేది. సార్ ఇట్లా డ్యూటీలో ఉన్నా అంటే నీకు బుక్ ఇవ్వాలమ్మా అని. మొన్న రీసెంట్గా కొత్తగా ఒక 4-5 నెలల క్రితమే రిలీజ్ అయినట్టుంది బుక్ ఒకటి, నిప్పుల వాగాని పెద్ద బుక్. ప్రతి ఒక్క కవి కవుల పాటలన్నీ కూడా ఆ బుక్లో సేకరించి జమ చేయడం జరిగిందా సారు. ఆ బుక్ నాకు మా నెకరకల్కి వచ్చి నాకు సార్ ఇవ్వడం జరిగింది. ఆ తెలంగాణ జరిగినటువంటి మన లక్షడప్పులు వేలగొంతులు అనేటువంటి కార్యక్రమంలో నేను పాడిన పాట, తీన్మార్ మల్లన్నకు బీసీ గర్జనకు కూడా నేను గంగా చెల్లె పాడిన పాటలు విని ఏపూరు సోమన్నకి వరంగల్ సీనన్నకు కూడా ఫోన్ చేసి ఆ అమ్మాయి పాడిన నా పాట ఎవరు అంటే ఇట్లా నాకు పరిచయం ఉన్నా కూడా అన్న వాళ్ళని మళ్ళీ అడిగితే ఇట్లా నల్గొండ మల్లిక పాడింది అనగానే ఏం పాడిందిరా పోరి శివంగిరా, నల్గొండ శివంగి అని చెప్పేసి అంత మంచి బిరుదిచ్చినటువంటి అందశ్రీ గారి పాట లేరు అనేది అయితే జీర్ణించుకోలేకపోతున్నాం. అదే తను మాట్లాడిన గంట సేపు సోమన్న వరంగల్ సీనన్నలతో మాట్లాడిన తర్వాత బీసీ గర్జనకు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ సభలో కూడా నన్ను అట్లనే ఇన్వైట్ చేసి మల్లిక నల్గొండ శివంగి వచ్చిందని చెప్పేసి అన్నవాళ్ళు సంతోషంగా హ్యాపీగా నీ గురించే చాలాసేపు మాట్లాడిండమ్మా అని చెప్పేసి అన్నవాళ్ళు మాట్లాడడం జరిగింది. నేను కూడా మా నెకరికల్కి వచ్చినప్పుడు ఆ సార్తో నేను ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చొని మాట్లాడినప్పుడు సార్ ఇట్లా ఆడపిల్లల గురించి బయటికి వెళ్ళి ధైర్యంగా బతనేమో ఇది తెగిడిచిందని ఎన్నో మాట్లాంటారు. అదే లోపల ఉంటేనేమో ఇది నల్లిది అది అని చెప్పేసి ఏదో ఆడపిల్లని ఏదో రకంగా హింసిస్తారు. వాళ్ళ మీద ఒక మంచి పాట రాయండి సార్ అని చెప్పేసి నేను అడగడం జరిగింది. తను నా కాంచి వెళ్ళిపోయిన తర్వాత 2 డేస్కి 1 డేకి నాకు కాల్ చేసి అమ్మ 70 లైన్లు రాసిన ఒకసారి పల్లవిని అని చెప్పేసి నాకు ఆ పాట వినిపించడం జరిగింది. మహిళల మీద అంత గొప్ప వ్యక్తి. ఎప్పుడు రాలేదు, ఇంకా బయటికి రాలేదు. 70 లైన్లు రాసిన ఇంకా 30 లైన్లు ఉన్నాయి అమ్మ, 100 లైన్లతో ఆ పాట వస్తుంది అని చెప్పేసి చెప్పిండు. అది పాడి కూడా వినిపించిండు. 3 months ఏమవుతుంది. ఇక ఆ తర్వాత నేను ఈ 4-5 రోజుల నుంచి సార్తో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నా కానీ ఎందుకు మర్చిపోయినట్టు అయింది. సార్కి ఎప్పుడు ఫోన్ చేయలేదు. సారు చాలా గొప్ప కవి, తెలంగాణ రాష్ట్రానికి అన్న. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, 100కో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇంత మంచి పాటలు మాకు ఇచ్చినటువంటి అందశ్రీ గారికి మేము మనస్ఫూర్తిగా వాళ్ళ ఆత్మశాంతి కలగాలని మా కళాకారులు అందరి తరపున మేము కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ. సో ఇక మనకు మిగిలింది ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడం తప్ప ఇంకొకటి లేదు. ఖచ్చితంగా ఆయన మాయమైండు, మన నుంచి వెళ్ళిపోయిండు, కానీ ఆయన మిగిల్చిన ఆశయాలు మాత్రం మన మధ్య ఉన్నాయి. సో వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్క కళాకారుడి మీద ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.